బ్రో నా పేరు రవి, నేను డ్రెస్సింగ్ స్టార్ రవి. నా పేరు రవి అంటే వాళ్ళందరూ ఏదో సాధిస్తా అంటున్నారు, కానీ నా పేరు పెట్టుకొని మన రవి అన్న ఐబొమ్మని ఒక రేంజ్లో ఒక ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరు ఫ్రీగా చూసేదగ్గ మూవీ అంటే ఐబొమ్మ. ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు, మరి ఈరోజు ఎలా దొరికిండు అది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ భార్య పట్టించింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. చాలా వరకు ట్రోల్ చేస్తున్నారు. ఏంటంటే శివాజీ మూవీలో మన హీరోయిన్ పట్టించింది, వాళ్ళ భార్య పట్టించింది అని చెప్పి ల్యాప్టాప్ చూపించి అదొక చెప్తున్నారు. కానీ నిజంగా ప్రభుత్వం పట్టుకుందా లేదా వాళ్ళ భార్య పట్టించిందా అనే సస్పెన్స్లో ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, మన చిరు గారు మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏంటంటే ఓజీ మూవీ లాస్ అయ్యింది, గేమేంజర్ మూవీ లాస్ అయ్యింది ఈ ఐబొమ్మ వల్ల అంటున్నారు. ఈ మూవీ కాదు, ప్రతి ఒక్క మూవీ లాస్ అయ్యింది. ఐబొమ్మ వల్ల ప్రతి ఒక్కరు థియేటర్కి చూడట్లేదు. ఏంటంటే ప్రతి ఒక్కరు మామూలుగా యూత్ కానీ అండ్ బ్యాచిలర్స్ కానీ అండ్ స్టూడెంట్స్ కానీ మొబైల్ ఐఫోన్ ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే అందులో కొట్టేస్తే ఐబొమ్మ అని కొట్టేస్తే వచ్చేస్తున్నాయి మూవీస్. రిలీజ్ అయినా 1 డేకి వచ్చేస్తున్నాయి. దానివల్ల చాలామంది ఊళ్ళలో కూడా ప్రతి ఒక్క మూవీ చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఐబొమ్మ బ్రాండ్ అయిపోయినప్పటి నుంచి ఎంత బాధపడుతున్నారో ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది నాకు కూడా తెలుసు. నేను ఎస్టర్డే చూశాను ఐబొమ్మలో. సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఐబొమ్మని? సపోర్ట్ చేయట్లేదన్న. ఎందుకంటే ఊర్లలో పేదవాళ్ళ కోసం అయితే చాలా బాగుండే, కానీ ఇది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లీగల్ అనుకున్నాను. ఇది ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత ఇలా కూడా ఇల్లీగల్గా డైరెక్ట్గా చేయడం అంటే అది ఆశమాష కాదు. అతను ఎలా దొరికిండో, ఎలా వీడియో తీసిండు, హెచ్డి క్వాలిటీ అని చెప్పేసి బెస్ట్ క్వాలిటీలో తీసిండు. ఐబొమ్మ చూస్తుంటే అసలు సినిమాలో గిత్త రికార్డ్ చేసినట్టు చూపించలేదు. అసలు నిజంగా ఎవరు పట్టించుకోలేదు ఇప్పటివరకు. ఎలా దొరికిండు, ఇది ఇల్లీగల్ అంటారు. ఇప్పుడు సవాల్ చేయడం, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పడం ఎట్లా చూస్తాం? అది ఆయన ఎంత ధైర్యం ఉంటే అది అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పాలా, ఆ టాలెంట్ ఏదో దాని మీద ప్రయోగించచ్చు కదా. ఇలా లీగల్ అనేది మొన్న వాళ్ళ నాన్న ప్రెస్ మీట్లో నేను విన్నాను. ఏంటంటే వాళ్ళ నాన్న ఏమంటున్నారంటే, మా అబ్బాయి తప్పు చేసిండు, ఎవరైనా తప్పు చేసినప్పుడు దొరకడం మాత్రం పక్కా అంటున్నారు. వాళ్ళ నాన్న ఏంటంటే ప్రభుత్వం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి వాళ్ళ నాన్న డైరెక్ట్ మాట్లాడుతున్నారు. వాళ్ళ నాయన వాళ్ళ సపోర్ట్ చేయట్లేదు, అతనికి దొంగ అని అంటున్నారు వాళ్ళ నాన్న కూడా. అంటే ఇది మనం తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే, మనమైనా ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు దొరకడం అయితే పక్కా. చాలా మంది పేదవాళ్ళు కానీ సినీ అభిమానులు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారని విన్నాము. అసలు ఒక మాట, వాళ్ళ సినీ అభిమానులు ఎలా సపోర్ట్ చేస్తారండి? వాళ్ళు ఎన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి మూవీ తీసిన తర్వాత వెంటనే అది ఐబొమ్మలో వచ్చిన తర్వాత ఎవరు వచ్చి థియేటర్కి చూస్తారు? కానీ అవును, 1000 రూపాయలు అమౌంట్ పెట్టడం వల్లనే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది ఐబొమ్మ. ఇప్పుడు మామూలుగా ఉన్నాయి ఇవేంటి, మన ఏది అమెజాన్ ప్రైమ్ అని అండ్ జీ న్యూస్ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఓటీటీ ప్లాట్ఫామ్. అవి కొనుక్కోవాలంటే 1000 రూపాయలు పెట్టి కొనుక్కోలేదు కదా. అది కొనుక్కొని చూడాలంటే ఎవరుతారమండి? మాలాంటి వాళ్ళకు ఆండ్రాయిడ్లో 1 GB నెట్ 22 రూపీస్ ఎయిర్టెల్ వేసుకుంటే మూవీ మొత్తం చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా వరకు పబ్లిక్ మొత్తం చాలా బాధపడుతున్నారు. ఇలాంటిది అసలు ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు మనకి. ఇప్పుడు ఇలా థింక్ చేస్తే అసలు మూవీసే రావు కదా బ్రో. కొత్త మూవీస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ లాస్, 100% లాస్. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? పబ్లిక్ అలవాటు అయిందాక ఏం చేశారు? పబ్లిక్ అలవాటు అయిపోయారు. ఐబొమ్మ అనేది ఖచ్చితంగా మాకు వస్తుంది, థియేటర్లోకి వచ్చినా సరే 1 డేకి వస్తుందని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. మరి ఐబొమ్మ అనేది పోయింది, ఇప్పుడు ఐబొమ్మ అనేది మాకు లేదు. ఐబొమ్మ కాకపోతే మూవీ రూల్స్ ఉంది. ఆ మూవీ రూల్స్లో అది కూడా 100% దొరుకుతారు, కానీ అందులో మూవీ రూల్స్లో క్వాలిటీ ఉండదండి. ఐబొమ్మలో క్వాలిటీ ఉంటుంది. సినిమా రేట్లు తగ్గించాలి. ఐబొమ్మ పోయింది, తగ్గిస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి మూవీస్ చూస్తారు, 100% చూస్తారు. నా తరపున 150 బాల్కనీ, కింద 50 అంత పెట్టాలి. ఐమాక్స్లో మాత్రం 250 ఉంది, 200 ఉంది. మా కోసం 100 చేయాలి. అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసామంటున్నారు, వాళ్ళకని చెప్తారు. భారీ బడ్జెట్ మూవీ చేస్తే అంటే అమౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత తక్కువ అమౌంట్ పెట్టారు అనుకోండి, ఎక్కువ రోజులు చూస్తారు కదా. ఇప్పుడు ఒకటేసారి 2 రోజులకి డబ్బులు కావాలంటే కాదు కదా. తక్కువ మంది 100 మంది చూసే వాళ్ళు 1000 మంది చూస్తారు కదా, అంతే కదా. తప్పు చేసిన వాళ్ళు దొరకడం అయితే పక్కా, ఇది మాత్రం పక్కా దొరుకుతారు ఎవరైనా సరే.